Vega Jewelers exclusive luxury bridal jewelry exhibition 6th and 7th December, Hotel ITC Grand, Bay Beach Road, Vizag. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్కు వచ్చినప్పుడు ఆయన ప్రయాణించిన విమానాన్ని చూసి యావత్తు ప్రపంచమే ఆశ్చర్యపోయింది. అసలు ఆ విమానం గురించి మీకు తెలుసా? ఆ ఫ్లయింగ్ క్రెమ్లిన్ వెనుక దాగి ఉన్న రహస్యాలు, ఆ విమానం యొక్క అసాధారణ ప్రత్యేకతలేంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పుతిన్ ఉపయోగించిన విమానం IL-96 300 PUను ప్రత్యేకంగా ఫ్లయింగ్ క్రెమ్లిన్ అని పిలుస్తారు. ఇది కేవలం రవాణా సాధనం ఏం కాదు. రష్యా అధ్యక్షుడిని అన్ని వేళలా సురక్షితంగా విధుల్లో ఉంచే ఒక కమాండ్ సెంటర్ అన్నమాట. 4 ఇంజన్లు కలిగిన ఈ దీర్ఘ శ్రేణి విమానం 11,000 కిలోమీటర్ల దూరాన్ని ఏకధాటిగా ప్రయాణించగలదట. అత్యవసర పరిస్థితుల్లో పుతిన్ను ప్రపంచంలో ఏ ప్రాంతానికైనా సురక్షితంగా చేర్చగల సామర్థ్యాన్ని ఇది కలుగుంది. ఇందులో అత్యంత భద్రత కలిగిన ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ వ్యవస్థలు అమర్చబడున్నాయి. సురక్షితమైన ఉపగ్రహ ఛానళ్ల ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా పుతిన్ పాలనను కొనసాగించవచ్చు. ఏ విమానం యొక్క అత్యంత ఆసక్తికరమైన అంశం దాని భద్రతా వ్యవస్థల గురించి మాట్లాడితే యాంటీ మిసైల్ వ్యవస్థ కోసం చెప్పుకోవాలి. క్షిపణి దాడులను సమర్థంగా ఎదుర్కొనేలా యాంటీ మిసైల్ వ్యవస్థ ఇందులో ఉంది. ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్స్, రాడార్ జామింగ్ టెక్నాలజీ వంటి అధునాతన రక్షణ వ్యవస్థలు దీన్ని అభేద్యమైన కోటగా కూడా మార్చాయి. ఏ విమానంలో న్యూక్లియర్ కమాండ్ ఇంటర్ఫేస్ ఉన్నట్లు పలు నివేదికలు కూడా చెప్తూ ఉన్నాయి. దీని అర్థం పుతిన్ గాల్లో ప్రయాణిస్తున్నప్పటికీ దేశంపై అణుదాడి చేయాల్సి వస్తే ఆ ఆదేశాలను అక్కడి నుంచే జారీ చేయొచ్చు అన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే గాల్లో ఒక లగ్జరీ ఇల్లు అని చెప్పాలి. శక్తి, భద్రతతో పాటు ఈ విమానం విలాసవంతమైన కార్యాలయంగా కూడా పనిచేస్తుంది. ఇందులో బెడ్రూమ్, కాన్ఫరెన్స్ రూమ్, గెస్ట్ లాంజ్, ప్రత్యేక వంటగది, విలాసవంతమైన బాత్రూమ్, ఒక చిన్న సైజు మెడికల్ స్టోర్ మరియు జిమ్ వంటి సకల సౌకర్యాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ఫ్లయింగ్ క్రెమ్లిన్ అనేది వ్లాదిమిర్ పుతిన్ యొక్క తిరుగులేని శక్తికి మరియు రష్యా సాంకేతిక సామర్థ్యానికి ప్రతీకగా చెప్పుకోవాలి. ఒక దేశాధినేత విమానం ఇంత పవర్ఫుల్గా ఉండటం ప్రపంచానికి ఎన్నో రహస్యాలను తెలియజేస్తూ ఉంది.